థ్యాంక్ యూ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కో ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కో పవర్డ్ బై డెన్వర్ డియోడ్రెంట్ బాడీ స్ప్రే, కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ, డ్యూరోఫ్లెక్స్ mattresses అండ్ స్పెషల్ పార్ట్నర్ ట్విన్ బర్డ్ లెగ్గింగ్స్, కలర్ యూనిట్ ఫిట్ యూ వాంట్, టీవీఎస్ యూరో గ్రిప్. ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోకి రాబోతున్న ఈ వ్యక్తి నిజంగా చాలా స్పెషల్. నాకు బాగా తెలుసున్న వ్యక్తి. అటు టెలివిజనే కాకుండా ఇప్పుడు సినిమా రంగంలో కూడా మంచి డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తి ఏ పని చేసినా సెన్సేషన్ గా ఉంటుంది, ఏ షో చేసినా టీఆర్పీ అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఓంకార్ గారు. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, సయ్యా రే సయ్యా నేనే రాన్నయ్యా. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను నీ అభిమానము, నీ తోడై ఉంటాను కలకాలము. సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లా పల్లు. సూపర్. ఓంకార్ గారు వెల్కమ్ వెల్కమ్ టు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కలవటానికి వచ్చాను నేను ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తమ్ముళ్ళని చెల్లమ్మల్ని కలవటానికి. అందుకే అందరూ అంత ప్రేమగా మిమ్మల్ని అలా పిలుచుకుంటారు అన్నయ్య అని. Thank you. సో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కి స్వాగతం. థ్యాంక్ యూ. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ మీది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వర్డ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఏ ఏజ్ గ్రూప్ కైనా అందరికీ ఓంకార్ అంటే దాని తర్వాత వచ్చే వర్డ్ అన్నయ్యతోనే తెలుసు. ఓంకార్ అన్నయ్య. చిన్నపిల్లలు అంటే ఆట డాన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ఇప్పుడు చూసే ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అన్నయ్య అనే పిలుస్తారు. ఎలా ఈ అన్నయ్య ఎలా స్టార్ట్ అయింది? అదృష్టం అంతే అది. అందరికి మేబీ అఫ్ కోర్స్ ప్రతి ఇంట్లో అన్న ఉంటారు, బట్ అందరిలో నేను అన్నగా ఉండటం అనేది నా అదృష్టం. అండ్ అది నాకు తెలిసి జీ తెలుగు వాళ్ళు ఆ క్రెడిట్ కూడా నాకు వచ్చింది. అది ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ మన టీవీ షో ఇక్కడే జీ తెలుగులో మాయాద్వీపం చేశాను. సో ఆ మాయాద్వీపం నా ఫస్ట్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ లో ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట. యాజ్ ఎ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హోస్ట్ అన్ని. అది చిన్నపిల్లలతో చేయటం. ఆ చిన్నపిల్లలందరూ నన్ను అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా పిలవటం, నేను వాళ్ళని తమ్ముడు చెల్లెమ్మ అని పిలవటం, ఇట్లా ఆ పలకరింపు అది అందరికి అలా అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఆట స్టార్ట్ చేయటం, ఆటలో కూడా జూనియర్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా పిల్లలు నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలవటం, ఇట్లా ఆప్యాయత అనేది ఇంక ప్రతి ఒక్కరు, ఇంకా చిన్నపిల్లలు కాదు, ఇక్కడ ఉన్న పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంకా అన్నయ్య అనేది ఇక బ్రాండ్ అయిపోయింది. ఇది ఆ క్రెడిట్ జీ తెలుగుకే. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకరింగ్ కి ఒక స్టైలు యాంకర్ గా మొదలుపెట్టి అంటే మీరు వచ్చిన తర్వాతే రియాలిటీ షోస్ ఊపందుకున్నాయి. అండ్ మీ అందరికీ తెలుసో తెలియదో ఓంకార్ గారు ఈజ్ బ్రాండ్ అంబాసిడర్. అంటే ఆయనే టీఆర్పీ కింగ్. ఆయన మొదలెట్టాకే జనాలకు అసలు టీఆర్పీ నెంబర్లు టీఆర్పీలు తెలిసాయి. అది హైయెస్ట్ రేటింగ్ అబౌవ్ 15 ఫర్ ఆట. టెలివిజన్ హిస్టరీలో ఎప్పుడు వినని నెంబర్స్ మీరు వినిపించేలా చేశారు. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ ఓంకార్. సో ఇవన్నీ మీరు టెలివిజన్కి వచ్చాక మాకు తెలిసిన విషయాలు. మీరు టెలివిజన్ రాకముందు విషయాలు వీళ్ళందరూ నాతో కొంచెం టచ్ లో ఉంటా అన్నారు. సో ఆ విషయాలు వీళ్ళకి కూడా తెలియాలి కదా. డెఫినెట్ గా. ఇప్పుడైతే ఇంత బాగా మాట్లాడతారు, చిన్నప్పుడు అసలు మాట్లాడని వ్యక్తి ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఓంకార్ చాలా సైలెంట్ గా ఉంటారు, చాలా కామ్ గా పద్ధతిగా పెద్ద కొడుకుగా బాగుంటారు అని మేము విన్నాం. ఇది ఎంతవరకు నిజం? చిన్నప్పుడు ఎంతలా నటించేవాళ్ళు? అంటే చిన్నప్పుడు నటించడం కాదు కానీ తక్కువే, చాలా రిజర్వ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి కో ఎడ్యుకేషన్ కాదు, స్కూలింగ్ జరిగింది గాంధీ సెంటనరీ హై స్కూల్ అని చెప్పి కాకినాడలో 10th క్లాస్ దాకా ఓన్లీ బాయ్స్ అనమాట. అయ్యయ్యో, ఓన్లీ బాయ్స్ స్కూల్, వెరీ టఫ్. మొత్తం టీచర్లు స్టూడెంట్లు. సో రోజు నాతో పాటు తమ్ముళ్ళు ఇద్దరు, అశ్విన్, కళ్యాణ్, మేము ముగ్గురు స్కూల్ కి వెళ్ళటం రావటం. తమ్ముళ్ళతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఇంకా కొత్త వాళ్ళతో అంటే ఆటలు కానీ ఇంకా సినిమాలు కానీ ఇంకా షికార్లు కానీ తమ్ముళ్ళతోనే. దగ్గరలో గర్ల్స్ స్కూల్ కూడా ఏం లేదు. అదే బ్యాడ్. ఆంది వేళ సైకిల్ మీద వస్తూ పక్క స్కూల్ దగ్గర ఆగడాలు లేవు. ముందేమో చిన్న తమ్ముడు, వెనకేమో పెద్ద తమ్ముడు, సైకిల్ తొక్కేవాడిని నేను. కుటుంబం. సో అట్లా
తమ్ముళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయటం అలవాటు. అలా తర్వాత ఏమైందంటే నేను బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చెన్నైలో నేను అక్కడికి వెళ్ళాను చదవటానికి. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఉన్నారు అందులో. ఏయ్, ఫస్ట్ ఇయర్ కాలేజ్, ఫస్ట్ ఇయర్ అంటే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు కదా. అసలు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అమ్మాయిలతో అసలు మాట్లాడేవాడిని కాదు. వెళ్ళటం, కూర్చోవటం, అందులో తమిళనాడు, తమిళ్ రాదు, కాసేపు అట్లా 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 ఉండేసి వచ్చేసేవాడిని రూమ్ కి. అంటే నేను అంత రిజర్వ్డ్గా ఉండేవాడిని, అస్సలు మాట్లాడేవాడిని కాదు, Okay. చాలా తక్కువ. ఎక్కువ నాలో నేను ఆలోచించుకుంటూ అంటే ఏం చేద్దాం. ఫస్ట్ నుంచి కూడా నాకు ఐదర్ క్రికెటర్ లేదా సినిమా ఇండస్ట్రీకి రావాలనేది బాగా. ఓకే. ఒకరోజు ఎందుకో పేపర్లో పడింది వాంటెడ్ యాంకర్స్ అని. అది చిన్న కేబుల్ ఛానల్. అప్పుడు నాకు ఆ మాటలు రావు కానీ సరే ప్రయత్నిద్దాం, నేర్చుకుందాం, ట్రై చేద్దాం, మాట్లాడుతూ అంటే పేరు సంపాదించుకుంటే కనుక ఇక్కడ ఇలాగా సినిమా రంగంలోకి వెళ్ళొచ్చు అని మాటలు నేను అలా నేర్చుకున్నా. అంతే, చాలా చిన్న ఛానల్ అది. సో 2 years నేను అక్కడ వర్క్ చేయడం వల్ల నాకు కొంచెం మాటలు రావటం, తప్పులన్నిటిని కవర్ చేసుకోవటం, ఆ ఎక్స్పీరియన్స్ నాకు నెక్స్ట్ మన ఈ ఛానల్స్ లో హెల్ప్ అయింది నాకు. సూపర్ సార్. ఓకే, సో హోస్టింగ్ స్టార్ట్ చేశారు, ప్రతి షో సెన్సేషన్ అయింది, అందరూ మాట్లాడుకునే విధంగా అయ్యాయి షోస్. వారం వారం ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఆ షో ఎప్పుడు వస్తుందని టీవీల ముందు కూర్చోపెట్టే ఎరాని స్టార్ట్ చేశారు, ఆ ట్రెండ్ని సెట్ చేశారు మీరు. సో ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు డెఫినెట్లీ 10 మంది మన భుజం తడుతున్నప్పుడు ఆపోజిట్ సైడ్ లో 10 మంది కూడా ఉంటారు, మన వెట్టి వేలు చూపించడం. ఐనో స్టార్టింగ్ స్టేజెస్ లో చాలా మంది ట్రోల్ చేశారు, చాలా మంది జోక్స్ ప్లే చేశారు, మీ మాట తీరు మీద మిమిక్రీ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది హెల్దీ కామెడీ చేశారు దాని మీద, కొంతమంది. ఎలా వచ్చింది మీ దాకా ఇవి? హౌ డిడ్ యూ కమ్ ఓవర్ ఇట్? ఆర్ దట్ పీపుల్ షుడ్ నో అనిపించింది నాకు, జనానికి తెలియాలనిపించింది. అంటే యాక్చువల్లీ నేను సోషల్ మీడియా తక్కువ. ఓకే. ఇప్పటికి కూడా నాదేం చూస్తే ఎక్కడ నేను నాకు ఫాలోవర్స్ ఉండరు. అసలు నేను ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ తక్కువ. అసలు నేను అసలు యూజ్ చేయను, పోస్ట్లు ఏం చేయను. సో దానివల్ల నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడటమే తక్కువ. నేను వెళ్ళను అసలు ఇంటర్నెట్ అలా యూజ్ చేయను. చాలా అంటే అసలు దాన్ని పట్టించుకోను. పొగడతా చదవను, కామెంట్ చదవను. ఇప్పుడు ఏదైనా ట్రైలర్ మన సినిమా గురించి కానీ ఏదైనా షో ఏదైనా రిలీజ్ చేసినా కామెంట్స్ ఏం పెట్టారని చదవను ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ కి ఆనందపడి మైనస్ కి బాధపడటం ఎందుకు అని చెప్పి అసలు దూరం దానికి. రిజల్ట్ అనేది మనకి రేటింగ్స్, సక్సెస్ అనేది ఛానల్లో మన మీటింగ్స్ ఉంటాయి, దాని ద్వారా మనం అంతే. సో అక్కడ నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా, నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా పెడతారని నాకు తెలుసు కాబట్టి చదవటం, దాని జోలికి వెళ్ళను, వేటిని పట్టించుకోను. అండ్ ఇంకా ఎవరైనా అంటే ట్రాల్స్ చేసినా ఏది చేసినా వాళ్ళకి అదొక ఆనందం, లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ, అండ్ నేను దాన్ని పట్టించుకోను అండ్ పాజిటివ్ గా తీసుకుంటాను. దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుందేమో అంతే, అంతకుమించి. అండ్ దట్ టు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు, వాళ్ళల్లో నన్ను కూడా ఇమిటేట్ చేస్తున్నారంటే గ్రేట్ గానే అనుకుంటాను కానీ అది నెగిటివ్ గా అయితే తీసుకోవట్లా, నేను ఎప్పుడూ తీసుకోను. సూపర్ సార్. ఓకే, సో ఈ జర్నీలో చాలా పాత్రలు పోషించారు మీరు. సో యాంకర్ ఎలా అయ్యారు, ఏం జరిగింది, యాంకరింగ్ గురించి అంతా మాట్లాడుకున్నాం. యాంకర్ నుంచి అదే ఫీల్డ్ లో ఉండగా ప్రొడ్యూసర్ గా మారారు, దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గా మారారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైరెక్షన్, హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, మనకు ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడే క్రికెటర్, పొలిటీషియన్ ఆర్ మూవీస్, ఈ ముగ్గురులో ఫేమస్. చెప్పడం మర్చిపోయా, ఈయన అద్భుతమైన క్రికెటరు, ఇప్పటికీ కూడా చాలా అద్భుతమైన ప్లేయర్. ఈయన టీంలో ఉన్నారు అంటే 2-3 మానేస్తారు, ఎందుకు వచ్చిన కూడా లేరు, వదిలేండి. అవతల టీం వారు చక్కగా ఫీల్డర్లు మామూలుగా 10 మంది ఉంటారు కదా, 9 మంది ఫీల్డర్లు ఉంటారు కదా, 2-3 గ్రౌండ్ బయట ఉంటారు టీ తాగుతావు బయట. ఎందుకంటే ఈయన కొడతాడు, జుమ్మని కొడితే బాల్ ఇవ్వడానికి 2 బయట ఉంటారు టీ తాగుతావు. సో అట్లా అనుకున్నాను. అప్పుడు పొలిటీషియన్ అవ్వలేము, మనకు నాలెడ్జ్ లేదు, చెప్పలేము, ఏమో. బాగుంటుంది సార్, ఓంకార్ ఎమ్మెల్యే, ఎంపీ. చిన్నప్పుడు ఏంటంటే మనం అది దాని దగ్గరికి వద్దులే అని చెప్పి క్రికెటర్ గానీ ఇలా సినిమాలు గానీ ఎంచుకున్నాం. అప్పుడు నానేమన్నారంటే చదువుకోరా, ఈ క్రికెటర్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే గ్యారంటీ లేదు, నువ్వు అవ్వలేవు, అప్పుడు ఏమవుద్ది చెప్పు, నీ లైఫ్ అంతా స్పాయిల్ అవ్వచ్చు అని అలా చెప్పడం వల్ల ఫస్ట్ చదివేసి అప్పుడు సినిమాల్లోకి వచ్చాం. అండ్ మాకు కూడా చాలా ఆనందం, మాతో పాటు వర్క్ చేసిన వ్యక్తి ఇంకో ఫీల్డ్లోకి వెళ్తూ అక్కడ కూడా పెద్ద సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ లైక్ ఎ పాత్ ఫర్ us. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వి లుక్ అప్ టు యూ. సో వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కరెంట్లీ అందరూ మాట్లాడుకున్న టాపిక్ రాజుగారి గది 3.
అందుకే అన్నాం కదా 3 ఊరికనే రాదు. ఆ బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు, అది సూపర్ హిట్ అయినప్పుడు ఆ టైటిల్ మీరు అన్నట్టు ఈజీ కనెక్ట్ అయిపోతాం. రాజుగారి కాసనే ఈసారి ఇంకోటి ఏదో ఉంటుంది, ఈసారి ఏం చేయబోతున్నారు, ఈసారి ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి అందరికి. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఇందులో అసలు ఎవరున్నారు, ఎవరు యాక్ట్ చేశారు, ఎలా యాక్ట్ చేశారు, ఇవన్నీ చూపించాలంటే ఒక్కసారి ట్రైలర్ చూపిద్దాం. Yes. ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ లో ఉన్న వ్యక్తులను కూడా ఇక్కడ తీసుకొద్దాం. ఏముంది? Here we go. రాజుగారి గది 3. I love you, Maya. ఈ కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం. Give it up for the Bhuvan. Super. సో ఈయన క్రియేట్ చేసిన ఆ వరల్డ్ లో ఆ పాత్రలన్నీ మనం ఇక్కడ చూసాం. మరి అక్కడ చూసిన వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోతే ఎలా? రైట్. అండ్ ఇద్దరు భయపెడుతున్నారు నన్ను. వీళ్ళు ఇద్దరులో దెయ్యం ఎవరని ఇప్పుడు తెలుసుకోవాలి అర్జెంట్ గా. సో ఐ గైస్ రెడీ? సో లెట్స్ వెల్కమ్ అశ్విన్ అండ్ అవిక. వెల్కమ్ అశ్విన్, వెల్కమ్ అవిక, వెల్కమ్ బ్యాక్ టు కొంచెం టచ్ లో అంటే చెప్తా సీజన్ 4. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా వచ్చినందుకు. అండ్ ఇప్పుడే చూసాం ట్రైలర్. ఆహా, ఎలా ఉంది? మామూలుగా లేదు. రాజుగారి అది 3 అంటే 3 టైమ్స్ బెటర్ గా ఉంది ఫస్ట్ లుక్ కి. అండ్ సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు తల తిప్పుతుంటే సౌండ్లు వస్తున్నాయి సార్. గుడ్ జాబ్ మ్యాన్, సూపర్ ఇద్దరు. సో అశ్విన్, చిన్నప్పుడు అన్నగారి విషయాలు చాలా విషయాలు మాకు చెప్పారు. చాలా బాగుండేవాళ్ళు, మంచి అబ్బాయి, చాలా కామ్ గా ఉండేవాళ్ళు అన్ని అని. బట్ డెఫినెట్లీ అన్న అంటే అన్న టార్చర్లు వేరుంటాయి కదా ఇంట్లో. నువ్వు నవ్వేవండి, అంత గ్యాపించావేంటి? అర్థం పర్లేదు చెప్పచ్చు. వచ్చింది. అన్న ఇప్పుడు పాపం గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఎవరితో మాట్లాడలేదు, బాయ్స్ స్కూల్లో చదివాడు. సో అంతా ఈ ట్రాక్ అంతా అలా ఉంది. ఇప్పుడు నీకన్నా కనీసం హెల్ప్ చేశారా? నేను అన్నయ్యని అలా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతారు బట్ అలాగా ఆయన అలా ముందుకు వెళ్ళాక నువ్వు టర్నింగ్ తిరిగాడివా? ఆయన అలా వెళ్తే ఆయన వెనకాల వెళ్తున్నాడు. ఆయన వెనకాల ఆయన అటు వెళ్తే అటు వెళ్తున్నాడు అంతే. సో వాట్ యు సే అవి? I agree. ఆవిడకి అది నేర్పించి తీసుకొచ్చాడు. నేనేం చెప్పగా నా ఎగ్రీ. ఓకే ఓకే అవిక, వెల్కమ్ బ్యాక్ టు ద షో. Thank you so much. And First things first. Thank you for having me back. I know. Because this is a very special show. You gave me a teddy, I still remember. Thank you so yes. much for that. Thank you for the vada pav you served me. Yes. And the President of India is Ram Nath Kovind. The Prime Minister of India is Mr. Narendra Modi. No more GK questions for me now. సూపర్. మన
దెబ్బకి భయపడి ఈసారి నేర్చుకొచ్చింది. బుక్ కొనుక్కొని ప్రిపేర్ వచ్చినట్టుంది. లాస్ట్ టైం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడిగా అంది. అదే ప్రోమో వేశారు. సౌత్ ఇండియా గాలియా బట్ అయింది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంత న్యాచురల్ గా దయ్యం క్యారెక్టర్ న్యాచురల్ గా ఉంది కదా ఈవిడ. సో ఆ క్యారెక్టర్ ఎలా సెలెక్ట్ చేశారు అంటే ఎలా అనుకున్నారు ఈవిడ ఊహించుకున్నప్పుడు? వితౌట్ మేకప్ ఎప్పుడైనా చూసారా లేకపోతే ఎందుకు అలా అని? యూఆర్ న్యాచురల్ యాక్టర్ హిట్ సో దెయ్యం గెటప్ ఆల్సో న్యాచురల్ గా వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ అసలు రాజు గారు 3 స్టార్ట్ చేసినప్పుడు తమన్నాని అప్రోచ్ చేయటం జరిగింది. సో స్టార్టింగ్ పూజ కూడా అంతా అయింది. తన కొన్ని కారణాల వల్ల తను ఈ ప్రాజెక్ట్ చేయలేం. ఇప్పటికిప్పుడు నాకు ఎవరు తక్కువ టైం ముందు షూట్ ఆపకూడదు అండ్ నాకు కంఫర్ట్ గా ఎవరు వస్తారు అన్నట్టుగా నాకు తెలిసిన పిఆర్స్ చెప్తే నాకు కొన్ని పేర్లు వస్తాయి. ఆ పేర్లు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అన్ని ఇలా చూస్తున్నప్పుడు అవిక అనే పేరు చదవగానే నేను ఫస్ట్ అవికాకి అంటే ఫిదా అయిపోయా పెర్ఫార్మెన్స్ వైజ్. బికాస్ తన్ని ఉయ్యాల జంపాల అంటే సినిమా చూపిస్తే మామ తనకి అన్ని హిట్ ట్రాక్ ఉంది. ఎక్కడ పోతే చిన్నవాడు సాఫ్ట్ అంటే పక్కింటి అమ్మాయి లాగా చాలా క్యూట్ గా చుడిదార్స్ వేసుకొని మంచిగా చాలా బబ్లీగా ఉంటుంది. సో అలాంటి అమ్మాయి దయ్యం పెర్ఫార్మెన్స్ చేస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి పెర్ఫార్మెన్స్ కనుక చూపించగలిగితే సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ తనకి ఛాలెంజింగ్ రోల్ అది. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమ్బ్యాక్ తింతో వెళ్తే బాగుంటుంది. రెగ్యులర్ గా సీజన్డ్ ఆర్టిస్ట్ ని తీసుకునే బదులు కొంచెం గ్యాప్ లో ఉన్న అమ్మాయిని కనుక తీసుకుంటే ఆడియన్స్ ఎదురు చూసినట్టు ఉంటుంది. ప్లస్ ఇందాక చూసారు అరుస్తుంటే వాళ్ళు అరుస్తున్నారు అంటే ట్రైలర్ యు ఆర్ నాట్ దేర్, దే ఆర్ లైక్ క్రేజీ సీయింగ్ ఆఫ్టర్ యూ. సో అందుకోసమే తను తీసుకున్నాను అన్నమాట. 100కి 100 మార్క్స్ చంపేసింది. సో ఆన్ లైటర్ సైడ్ అయినా చాలా చక్కగా మాట్లాడారు. ద మెయిన్ థింగ్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ హీరోయిన్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు. నా దగ్గర కొన్ని గదులు వచ్చాయి. ఇవి కూడా రాజుగారి గదులే. రాజుగారి గదులు చాలా ఉన్నాయి. మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆ నెంబర్ తీస్తే అంటే ఆ గది డోర్ ఓపెన్ అయితే లోపలికి వెళ్తే ఏముంటుంది అనేది మాకు కూడా తెలియదు. సో ముందు ఆ తలుపుల్లో వెనకాల ఏమున్నాయో తెలియదు కాబట్టి తలుపులు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, రాజుగారి గదులు ఏంటమ్మా? రాజుగారి గది 1, 2, 3 సార్. సేమ్ డోర్స్ మెయింటైన్ చేశాను నేను. సో అవిక మీరు ఒక గదిని సెలెక్ట్ చేసుకోండి. రాజుగారి గది. రాజుగారి గది 3. వావ్, మీ సినిమా కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో 3 అవిక సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇందులో ఈ లోపల ఏదైనా ఉంటే యాక్టివిటీ అది మనందరికి సంబంధించింది ఉంటుంది. 1, 2, 3, 4 మన నలుగురికి సంబంధించే ఉంటాయి లోపల ఏమున్నా. సో 3 ఓపెన్. సూపర్. లైవ్ డైరెక్షన్ చాలా ఈజీ సార్, నాకు అర్థమైంది. సో ఇప్పుడు లైవ్ డైరెక్షన్ ఏంటంటే మీరు ఎలాగో చాలా అద్భుతంగా డైరెక్షన్ చేస్తారు, కానీ లైవ్ లో ఇప్పటికిప్పుడు మీ డైరెక్షన్ లో హీరోయిన్ గారు ఇప్పుడు యాక్ట్ చేయబోతున్నారు. నా డైరెక్షన్ లో అశ్విన్ బాబు గారు యాక్ట్ చేయబోతున్నారు. ఓకే, రెడీ? ఇదేంటంటే మల్టీ స్టారర్ హీరో లాగా మల్టీ డైరెక్టర్ సినిమా సార్. ఓకే, మీరు హీరోయిన్ పాత్ర మీరు డైరెక్ట్ చేస్తుంటారు సార్. ఈ సినిమాలో నేను హీరో పాత్ర డైరెక్ట్ చేస్తుంటాను సార్. కానీ ఇద్దరు కలిపి ఒకటే సినిమా తీస్తున్నాం సార్. 2 వేరు వేరు కథలు సార్. ఓకే ఓకే, హీరో గారు ప్లీజ్ కమింగ్. యా, ఓకే. ఓపెన్ చేస్తే హీరో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. ఒక్కసారిగా పక్కకి తిరిగి చూస్తే బస్ స్టాప్ లో ఎవరు లేరేంటని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మళ్ళీ బస్ స్టాప్ వైపు చూశాడు. బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ బస్ స్టాప్ ఖాళీగా ఉంది. ఆయన చూశాడు. అప్పుడే టర్నింగ్ లోంచి ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. అటు కాదు ఇటు. హలో, లెఫ్ట్ సైడ్ తిరిగాడు. బస్ స్టాప్ లో అమ్మాయిని చూశాడు. కట్ సార్, ఇక్కడి నుంచి మీ సినిమా స్టార్ట్. చిన్నారి పెళ్లి కూతురు పెద్దదయింది. పెళ్లి కూతురుగా ఈరోజు పెళ్లి చూపులకు రెడీ అవుతుంది.
పెళ్లి చూపులకి ఆ, మీరు వస్తారా? అదే అమ్మో నాకు ఆ టైటిల్కి అస్సలు పడదు సార్. సో ఒక చిన్నారి పెళ్లి కూతుర్ని కలవడం కోసం బయలుదేరుతున్నాడు. బస్సులు రావట్లేదు, బస్ స్టాప్ లో ఎవరు లేరు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక బైక్ ని ఆపడానికి ట్రై చేశాడు. ప్లీజ్ ఎక్కడ దాకా? అదేంటిది? ఏరియా పేరు ఏదో చెప్పండి. పెళ్లి కూతురు ఇంటికి అయ్యా, పానీ అయ్యా త్వరగా. పెళ్లి కూతురు ఇంటికి అదే ముహూర్తం అయిపోతుంది. సార్ పెళ్లి కూతురు ఇల్లు అంటే ఇదేనా సార్? ఇదే రెడీ. బాబు నా చేయి చాలా మంచిది. కాస్త కాఫీ తాగేలండి. మీరు వద్దు భయ్యా, Please. నేను ఇలాంటి ప్రోగ్రాంలకు వస్తే అన్ని పోతాయి. Okay, నేను పోతా. అప్పుడే పెళ్లి కొడుకు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. పెళ్లి కూతురు వెయిట్ చేస్తుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు తోడు పెళ్లి కొడుకు వస్తాడని ఎదురు చూస్తుంది. ఒరే తెలిసేసి మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాడు. నాన్న తోడు పెళ్లి కొడతారా? వెల్కమ్. మంచిగా ఉన్నారా? నువ్వు అటు సైడ్ బరివే చైర్కి ఇది టేసాడు. మామూలు చెప్తున్నారా? హలో, పెళ్లి చూపులకు వచ్చావు. పెళ్లి కూతురు ఫేస్ లో ఎందుకో ఇంకా ఆనందం రావట్లే. మరి తోడు పెళ్లి కొడుకు నచ్చలేదేమో. తోడు పెళ్లి కొడుకు నచ్చేటట్టు ఏదైనా చేస్తే. ఈ పెళ్లి చూపులకు వచ్చిన ఇంకో తోడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం ఓ పాట పాడాడు. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో అయ్యో. పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై వాడు చివర్లో శృతి మిస్ అయితే ప్రొఫెషనల్ సింగర్ అన్నాడు. మామూలు లేదు అది. ఓకే, ఇప్పుడు తోడు పెళ్లి కొడుకు నచ్చాడో లేదో తెలుసుకోవడానికి తోడు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి మొహంలో మొహం పెట్టి చూడాలి. ఓ నేను చెప్పాలంటే ఈ క్యారెక్టర్. అప్పుడు 2 అడుగులు సిగ్గుపడుతూ వెళ్ళాడు. వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి వాడు అంతేలేని వదిలేయండి. దగ్గరగా అడిగి టర్రంటది. అరే డైరముండ్ సాతి కమాన్. అక్క భయపడుతుందా? నువ్వు భయపడ్డావేంటి? నువ్వు వెంటనే అరవాలరా. ట్రైలర్ చూడలా? అరు నువ్వు ఏందక్క అరిసాను అడుగు. ఎందుకు అడుగు అడుగు. హరిసా. వెళ్ళు. ఆడి కొడేసుకుంటాం దడ 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 దడ. మీరందరూ అడి తిరగండి. ఎరా జిప్ పెట్టుకోలేదంట్రా? సరే దగ్గరికి వెళ్ళు. అక్క ప్లీజ్ అక్క భయపెట్టక. అక్క ప్లీజ్ అక్క భయపెట్టక. అరే నీకెందురా ధైర్యంగా. రెడీ 3. ఓకే డార్లింగ్, క్లాప్ ఫర్ హిమ్ ప్లీజ్. అండ్ పాపం ఎంత చక్కగా పాడాడు, తనతో ఎంత బాగా యాక్ట్ చేశాడు. అడుగు ఇట్లా నీ ముఖాల నుండి. విల్ యూ డాన్స్? అడుగు నాతో డాన్స్ చేస్తారా మేడం? నాతో డాన్స్ చేస్తారా మేడం?
నేను లేపుతాలే. తెచ్చుకుని నిద్దట్లో సుస్సు బందవాడు భయపడద్దు. ఓకే, అందరు చూడొచ్చు ఈ సినిమా. జాగ్రత్త నాన్న, ఆడికి ఇంకా అగిలగల్లా ఆడుతుంది అడిగే. సూపర్ బ్రో, చాలా బాగా పాడావు, చాలా బాగా డాన్స్ చేసావు, అంతా బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇంకొక గది ఉంది. 3 ఆప్షన్స్ ఎన్ని 1 సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. రెండోది ఏంటో అశ్విన్, మీకు ఛాన్స్. ఓకే, 3 ఇస్ డన్. 1 and 2 లో ఏది? 1. అన్న తమ్ముడు అవుతాడు. వావ్, సూపర్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు పొజిషన్ లో ఒకవేళ మీరు ఓంకార్ గారు అయితే, మీరు అశ్విన్ గారు అయితే, ఓకే సార్ మీ ఇష్టం. ఎనీ కాన్వర్సేషన్ ఆర్ ఎనీథింగ్. అశ్విన్ ఎలా బిహేవ్ చేస్తాడో మీరు అలా 2 డైలాగులు అట్లా ఎట్లా మాట్లాడతాడు మీతో అట్లా. ఓంకార్ గారు అశ్విన్ గారితో ఎలా మాట్లాడతారో అలా మీరు. ఇదే టఫెస్ట్ నాకు, అన్నయ్యలా చేయడం కష్టం. కాదు, లుక్స్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయాయి. గెడ్డం అంతా, కలర్, స్కిన్ టోన్, హెయిర్ అంతా నీట్ గా. Okay, match చేద్దాం. మీకు డైరెక్ట్ యాక్టింగ్ కష్టం అయితే ఫోన్లు ఇస్తాను, ఫోన్ కాన్వర్సేషన్ లో. అదే అనుకున్నాను నేను. ఇప్పుడు బెటరా? మేము ఎక్కువ ఫోన్ లోనే మాట్లాడతాం. రైట్. ఓంకార్ గారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తున్నారు. హలో అన్నయ్య, తమ్ముడు, ఎక్కడున్నావు? ప్రదీప్తో ఉన్నాను అన్నయ్య. క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారా? గ్రౌండ్ పక్కకు వచ్చాను అన్నయ్య. ఏ టైంకి వస్తావు? ఇంకొక 5 minutes వచ్చేస్తాను అన్నయ్య. 5 minutes అంటే 1 hour వద్దులే. సరే, నువ్వు త్వరగా వస్తే మాట్లాడే పని ఉంది. నేను కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నయ్య. ఏంటది? మాట్లాడచ్చా అన్నయ్య? చెప్పురా. ఫ్రీ ఉన్నారా అన్నయ్య? ఆ, అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నయ్య. సార్ మీరు తలపైకి అయితే మాట్లాడు సార్, కెమెరాలు దొరకట్లేదు మీరు నాకు. దసరా వస్తుంది కదా రేపు, అప్పుడు కలిసి మాట్లాడదాం. అంటే ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు అన్నయ్య. నీకొక్కడికే తెలియదు అన్నయ్య. అన్నీ అన్నయ్య అంటావు కదరా, ఇది ఒక్కటే నాకు చివరి చెప్తున్నావు మరి. ఆ? అంటే మీరు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా? చచ్చాను, అలాంటి మాటలు ఏంటన్నయ్య? నిన్నెందుకు మోసం చేస్తా అన్నయ్య? మరి లేకపోతే ఏంట్రా, అందరికి చెప్పి నాకు చెప్పకపోవటం ఏంటి? అంటే నేను ఏది చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావు కదన్నయ్య. అదే నీ ధైర్యం. నువ్వే నా ధైర్యం అన్నయ్య. అది నువ్వు ఉన్నావని నా ధైర్యం అన్నయ్య. సరే సరే, ఫస్ట్ ఇంటికి రా. ఫస్ట్ నువ్వు. అమ్మాయి ఎవరైనా అడగవా అన్నయ్య? ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడు. అడుగు అడగండి సార్, తమ్ముడు చెప్తా అంటే అడగరా. దిల్రాజ్ గారు కాల్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడతానమ్మా. దిల్రాజు గారు ఆగుతారు. దిల్రాజు గారు చాలా మంచి ఆయన, దిల్లున్నాయన, కాసేపు ఆగుతారు. పేరు చెప్తారంట, వినొచ్చు కదా తమ్ముడు పేరు చెప్తుంటే. నీకు పెళ్ళి వద్దా? నాకు అయ్యేలా లేదులే కానీ. అమ్మాయి పేరు ఏదో అడగండి. రేపు వస్తావు కదా, మాట్లాడదాం. ఇంటికి వస్తావు కదా, మాట్లాడండి సార్. అడగండి ఎవరా అమ్మాయి తమ్ముడు. సరే, అమ్మాయి బాగుంటుందా?
బాగుంటదని అడిగాను కదా, ఆగచ్చు కదా, తొందర ఏంటమ్మా? అడగండి అడగండి అమ్మాయి చెప్పలేదు ఇంకా, అమ్మాయి బాగుంటదా? అవికా గౌర్ కన్నా ఎక్కువ, రకుల్ ప్రీత్ సింగ్ కన్నా తక్కువలా ఉంటది అన్నయ్య. సరే అయితే బాగుంటదంట అమ్మాయి. ఇంట్లో వాళ్ళు అందరితో కలిసిపోతుందా? చాలా బాగుంటది అన్నయ్య. నిన్ను బాగా చూసుకుంటుందా? బాగా చూసుకుంటది అన్నయ్య. కాదు భయ్యా, అసలు విషయం అడగట్లేదు తమ్ముడిని. మీరు ఇంట్లో అడుగుతున్నామండి, అడుగుతున్నాం, నెక్స్ట్ అడుగుతున్నాం. నేను ఎప్పుడైనా చూసాను అమ్మాయిని? అసలు ఛాన్సే లేదన్నయ్య, మీరు చూడలేదు. మీరు లేనప్పుడే వస్తుంది ఇంటికి. మీరు ఆఫీస్ కి లేదా షూటింగ్ కి వెళ్ళగానే వస్తుంది. అవునా? అంత చేశారు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి? తనంటే చాలా ఇష్టం అన్నయ్య అందరికి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఇంతకీ అమ్మాయి పేరేంటి? హీరోయిన్ పేరు అన్నయ్య. ఏంటది? హింట్ ఇవ్వనా అన్నయ్య? హలో హలో అబ్బా! హలో హలో. భయ్యా నా ఫోన్ వాడండి, ఫుల్ సిగ్నల్. అంటే మా తమ్ముడితో మాట్లాడుతున్నాం పక్కన. హలో. క్రిమినల్ సినిమా చూసావా అన్నయ్య? ఇప్పుడు ఎందుకురా క్రిమినల్ గురించి? ఇప్పుడు ఎందుకు క్రిమినల్ గురించి? నాగార్జున గారు తెలుసు, ఇంకా అక్కడతో ఆపేద్దాం మనం. అంటే హీరోయిన్ పేరు మీకు హింట్ ఇద్దామని అన్నయ్య. రమ్యకృష్ణ గారు నీకు ఇంకా అర్థం కాలేదా రాజా? ఎందుకు రాజా? ఎందుకు రాజా? అన్న తమ్ముడు అయినప్పుడు, తమ్ముడు అన్న అయినప్పుడు ఎన్ని నిజాలు బయట చాలా కష్టంగా ఉందబ్బా ఈ క్యారెక్టర్. బాబా ఈ మెడకాయలు తిప్పడం కన్నా కష్టం. సూపర్. సో మా ఈ షోలో చాలా చక్కగా మేము ఈ సీజన్ లో చాలా బాగా ఎంటర్టైన్ అవుతుంది. అన్ని విషయాలు ఏంటంటే చాలా మంది యాక్టర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా యాక్ట్ చేస్తారు, మంచి మంచి డైలాగులు చెప్తారు. ఈ మధ్య కాలంలో అసలు ఏ డైలాగు చెప్పకుండా ఓన్లీ ఒక ఫేస్ తోనే ఒక సిచ్యువేషన్ పండించాలి. అది నిజంగా చాలా పెద్ద టాస్క్ కదా. సో ఇప్పుడు ఆ ఛాలెంజ్, ఫేస్ ఛాలెంజ్ రాబోతోంది. ఏం లేదు, మన అద్దంలో మనం చూసుకుంటాం, మనం చెప్తాం. ఇందులో మాట్లాడక్కర్లేదు, యాక్ట్ చేయక్కర్లేదు, ఏం లేదు. జస్ట్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు నాకు. ఓకేనా? సో స్క్రీన్ మీద ఒక ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ తగ్గ ఎక్స్ప్రెషన్ మీరు రెడీ పెట్టుకుని ఇలా మిర్రర్ అర్థం ఉంటుంది. బా ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి 3, 2, 1 అంటాను. అందరూ ఎట్ ఏ టైం మిర్రర్స్ అవుట్. అది లాక్ చేసి ఉండాలి. వి ఆల్ విల్ బి ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే. ఫస్ట్ ఎమోషన్. ఒంటరిగా దెయ్యం సినిమా చూస్తున్నప్పుడు. యూర్ ఆల్ అలోన్ అండ్ వాచింగ్ ఏ హారర్ ఫిల్మ్. ఓకే, దట్స్ ద ఎక్స్ప్రెషన్. రెడీ? 3, 2, 1, go! ఈవిడ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం కళ్ళు మూసేసుకుంది. ఆయన కూడా అంతే. దేని సినిమాలు తీసి ఆయన కూడా పెద్దగా భయం లేదు. ఆయన హ్యాపీగా చూస్తున్నాడు. పాపం ఈయన చేసాక కూడా భయపడుతున్నాడు. ఓకే, వెల్ డన్, సూపర్. ఓకే, సెకండ్ బాగా టఫ్ ఉండాలమ్మా. సెకండ్ వన్. ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉంటుంది అది? ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్లాస్ పెట్టాను అది. రెడీ? 3, 2, 1. ఇది నేచురల్ వచ్చింది. ఈ యాక్షన్ పెట్టి నేచురల్ వచ్చింది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నో రియాక్షన్. గురువు గారు, మేడం గారు అయితే గర్విస్తున్నారు. అది నేనే ఫెయిల్ అయింది నేనే. कितने पास हुए? 10th कितने बार लिखे? एक ही बार लिखे. कितना है? 70. पूरा सब्जेक्ट मिलके नहीं, एक सब्जेक्ट. अब उतना याद नहीं है. हाँ, my 90. All subjects together 90 marks. That to third time, 10th third time distinction. అందుకే ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకే, థర్డ్ వన్. అప్పుడు వాళ్ళు ఎదురైనప్పుడు पैसे दिए किसी को? किसी से पैसे लिए, वापस नहीं किए, वो आपके सामने है. पैसे दे, वो कर रहा है.
उसके सामने एक्सप्रेशन Okay. బా ఏం హిందీరా నీది సార్ మీరు హిందీ సినిమా చేస్తే నాకు చెప్పండి సార్ అప్పుడు వాళ్ళు ఎదురు పడినప్పుడు 3, 2, 1 సూపర్ థ్యాంక్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో సింపుల్ వర్డ్స్ మాటలు ఉండవు మనం ఓన్లీ ఎనాక్ట్ చేసి మన టీమ్మేట్స్ చేత ఆన్సర్ చెప్పిస్తాం ఓకే సో మేడం గారు మీతో స్టార్ట్ చేస్తాం లడ్డు పొటాటో పొటాటో ఆఫ్టర్ కటింగ్ మాట్లాడుకోవటం మాట్లాడుకోవడం ఆ. ఏం మాట్లాడుకుంటావు తెలుగు చాట్ చాట్ ఆలూ చాట్ ర్యాంప్ వాక్ మోడల్ మోడల్ యా క్యాట్ వాక్ క్యాట్ వాక్ ర్యాంప్ వాక్ మోడల్ మోడలింగ్ సేమ్ డిపార్ట్మెంట్ ఓహో సేమ్ డిపార్ట్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఫ్యాషన్ టీవీ ఫ్యాషన్ మాల్ ఫ్యాషన్ షో ఓ ఫ్యాషన్ షో దోశ కుకింగ్ 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 మళ్ళీ కుకింగ్ మళ్ళీ కుకింగ్ అవి యువర చిన్నారి పెళ్లి కూతురు కమా ఓకే కాబోయే పెళ్లి కూతురు పుట్ ఇట్ బ్యాక్ సార్ అగైన్ డు రీమేక్ Yes. yes good job first One one word. one word స్విచ్ switch చాక్ Chalk. స్విచ్ రావట్లేదు కరెంట్ లేదు ఏమైంది ఎలక్ట్రీషియన్ రైట్ ఆన్సర్ టెంపుల్ టెంపుల్ కొండ Mountain. మౌంటైన్ ఆ? కొండ మణికొండ ఉత్తికొండ దేవరకొండ విజయ దేవరకొండ మరి బంగారు కొండ బెల్లంకొండ ఇంకెన్ని కొండలు ఉన్నాయి భయ్యా ఫుట్బాల్ Golconda. గోల్కొండ అబ్బా సార్ గోలు కొండ టూ వర్డ్స్ స్లీపింగ్ Sleeping. Dreaming. స్వీట్ డ్రీమ్స్ డ్రీమ్ Dream. డ్రీమ్ Dream girl. అయిపోయింది అయిపోయింది గుడ్ జాబ్ సూపర్ హలో Me, Avika. అవిక అమ్మాయి 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 కర్ర ఈమా కర్ర Lady పట్టుకుంది stick. లేడీ లేడీ కరెక్ట్ లేడీ కరెక్ట్ లేడీ కానిస్టేబుల్ శబాష్ 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 రెడీ దేవుడు స్కై
కై ఓకే కై పల్లి పల్లి వాట్ యూ కాల్ పీనట్ నట్ ఉత్తి నట్ Nut. నట్ స్కైలో నట్ట స్కైలో నట్ ఏంటి సార్ వాల్నట్ స్కై నట్ వాల్నట్ నో కైనట్ స్కైలో నట్ ఆస్ట్రోనాట్ కరెక్ట్ నట్టలా ఏంటి గుడ్ జాబ్ నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ ఏయ్ రా మామ సూపర్ వెల్ ప్లేడ్ ట్యాప్ వాటర్ రావట్లా ప్లంబర్ రైట్ ఆన్సర్ నేను అంత బాగా చేయడం బట్టి ఫాస్ట్ గా చెప్తున్నారు నిజమా ఇప్పుడు చెప్పు Now don't guess it. అమ్మా Continue. అమ్మా I'm not guessing it. I'm loving it. లవింగ్ ఇట్ How cute. కర్చీఫ్ హ్యాండ్ కర్చీఫ్ ఇవి నా ఖర్చు వేసింది రెడీ అమ్మా కర్చీఫ్ India, different language. హిందీ మే జేబు రుమాల్ 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 రొట్టి రైట్ ఆన్సర్ అరే అయిపోయింది వెల్ ప్లేడ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి సో మీరు మా ఈ షోకి వచ్చినందుకు గాను మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ స్ట్రాంగ్ గా ఇవ్వు అండ్ ఓంకర్ గారు కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ స్ట్రాంగ్ గా ఇవ్వు థ్యాంక్ యూ అండ్ మేడం జీ కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ స్ట్రాంగ్ గా ఇవ్వు థ్యాంక్ యూ Thank you. అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ వన్ మోర్ యార్డ్లీ లండన్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ లేడీ Thank you so much. A gift hamper from Yardley London. Step up with Yardley Compact Perfumes. And ఇదే ఎనర్జీతో ఇలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి సినిమాలు మీరు మాకు అందిస్తూ అలాగే మంచి మంచి సినిమాల్లో మీరు అందరూ యాక్ట్ చేస్తూ ఉండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము మా ఈ షోకి అడగగానే మీ ముగ్గురు విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళే ముందు మీకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి ఈ షోకి వచ్చినందుకు బోలెడని కబుర్లు చెప్పినందుకు అండ్ అశ్విన్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you. అండ్ అవిక మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. you. అండ్ గురు గారు థ్యాంక్స్ లాట్ ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్స్. థ్యాంక్ యూ.